శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇదే భగవద్గీత. యదా దీపః నివాతస్తః నా యుజ్యతే సా ఉపమా స్మృతా యోగినః యతచిత్తస్య యుంజతః యోగం ఆత్మనః. అర్జున, గాలి లేని చోట దీపం ఎలా చెలించదో చంచలమైన మనస్సు యొక్క నిశ్చలత్వాన్ని, ఆత్మతత్వానుభవమును సాధన చేస్తున్న సాధకుని నిగ్రహింపబడిన మనస్సుకు ఆధ్యాత్మ విద్యలో ఆ ఉపమానం చెప్పబడింది. మనస్సు యొక్క రజోగుణ చంచలత్వమే ఆత్మ చైతన్యంగా భావిస్తారు అజ్ఞానంలో. గాలి లేని చోట దీపం ఎలా నిశ్చలమై చైతన్యవంతమైన జ్యోతిలాగా ఉంటుందో అలాంటి నిశ్చైతన్యమే ఆత్మ చైతన్యం అర్జున. అదే ఆత్మస్వరూపం కూడా. మనోచాంచల్యం ఆత్మ చైతన్యం కాదు. మారుతూ నశించే దేహ భావము, మార్పులు చెందే జీవభావము అనే గాలి ప్రభావం లేనిదే ఆత్మ చైతన్యం అర్జున అని భగవానుడు ఇంకా ఏమంటున్నాడంటే, యత్ర ఉపరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యాత్ర చ ఏవ ఆత్మనాత్మానం పశ్యన్ ఆత్మని తుష్యతి. అర్జున, యోగ సాధన చేత ఏ అనుభవమునందు పూర్తిగా నిగ్రహింపబడిన మనసు ప్రశాంతతను చెందుతున్నదో, ఇంకా ఏ అనుభవమునందు ప్రశాంతతను చెందిన మనసు చేతనే పొందబడిన నిజ ఆత్మను చూస్తూ నిజ ఆత్మ యందే ఆనందించుచున్నదో, తృప్తి చెందుతున్నదో అర్జున అని భగవానుడు ఇంకా ఏమంటున్నాడంటే, సుఖం ఆత్యాంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం వేత్తి యత్ర చ ఏవ అయం స్థితః నా చలతి తత్వతః. ఏ సుఖమును ఆత్మానాత్మ వివేకం గల బుద్ధి గ్రహింపగలదో, కామ ప్రేరితములైన ఇంద్రియాలు గ్రహింపలేవో, అవధులు లేని ఆ శాశ్వత సుఖమును ఈశ్వరుడు ఏ అనుభవములో తెలుసుకుని తత్వానుభవం చేత ఆ సుఖమునందే స్థిరంగా నిలిచి చలించకుండా ఉంటాడో, యం చ లబ్ధ్వా చ అపరం లాభం నా మన్యతే అధికం తతః యస్మిన్ స్థితః దుఃఖేన గురుణా అపి న విచాల్యతే. అర్జున, ఏ శాశ్వత సుఖమును పొంది ఇతర సుఖములు గొప్పవని తలంచడో